Watch full episodes on Jio Hotstar. ఈ పిల్లాడిని నేను ఎప్పటికీ మర్చిపోను. వెల్కమ్ వెల్కమ్. ఓ నా ప్రియమైన పుత్రుడా. హలో శివ. నమస్కారం తాతగారు. నమస్తే మామగారు. నమస్తే. రిక్షాలో రావాలనుకున్న వాళ్ళు రిక్షాలోనే రావచ్చు. మిగతా వాళ్ళంతా నాతో పాటు గుర్రపు బండిలో రండి. మా ఫామ్ హౌస్ వరకు గుర్రపు బండిలోనే కలిసి వెళ్దాం. ఏ అంకుల్, ఇక్కడ కారులో వెళ్ళలేమా? వెళ్ళొచ్చు శివ. రోడ్డు మాత్రం కొంచెం బాగుండదు, ఎత్తు పల్లాలుగా ఉంటుంది. నీకు తెలుసా, హార్స్ రైడింగ్ చాలా బాగుంటుంది. శివ రా, మనం హార్స్ రైడింగ్ లోనే వెళ్దాం. నేను కూడా వస్తాను. మా ఊరు అడవి ఎంత అందంగా ఉందో చూసావా శివ? ఈ అడవి అంతా ఒక అడవా? మా గ్రామంలో కూడా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పగటిపూట వెళ్తేనే చాలా చీకటిగా ఉంటుంది. ఊరుకా, అది మీ ఊర్లో డెజర్టేగా ఉంది. అడవి ఎక్కడి నుంచి వచ్చింది? శివా! 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 రేవా, నువ్వు దిగులు పడకో. ఇదిగో లడ్డు సిగురుని కాపాడడానికి వస్తున్నాడు. ఏయ్ వెళ్ళ వెళ్ళ వెళ్ళ, త్వరగా వెళ్ళ, వెళ్ళమంటున్నాడుగా. ఏయ్ ఇదిగో, నువ్వు రేవాని కాపాడు, మమ్మల్ని మేము కాపాడుకుంటాంలే. కాపాడండి శివా! శివా! కాపాడు శివా! వావ్ శివ, నువ్వు హార్స్ రైడింగ్ చాలా బాగా చేస్తున్నావు. వెరీ గుడ్. అది అటు చూడు, ఆ డేర్ బాగుంది కదా. అమ్మా, మీకు విషయం చెప్పనా? ఈ రోజు శివ చాలా అద్భుతంగా హార్స్ రైడింగ్ చేశాడు. వెరీ గుడ్ శివ. బోతునా, నువ్వెక్కడున్నావు? భోజనం తీసుకురా. బూతునా అతడా? ఏం పేరు అది? ఎవరో? మీకు తినడానికి ఏం కావాలి? ఎందుకయ్యా ఇలా భయపడుతున్నావు నువ్వా? ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? మీరేం తింటారు? నువ్వు ఎందుకు ఇలా ఇటు అటు సైడ్లలో వచ్చి భయపెడుతున్నావు? ముందుకురా, నా ముందు నిలబడి మాట్లాడావు. రేపు మీ అందరికి నేను మా గ్రామం మొత్తం చుట్టి చూపిస్తా. తీసుకెళ్ళు, కానీ ఆ కొండకు మాత్రం వీళ్ళని ఎవరిని తీసుకెళ్లొద్దు. భూత్నాథ్, క్రైమ్ మౌంటైన్స్ గురించి చెప్పి వీళ్ళని భయపెట్టొద్దు, అర్థమైందా? క్రైమ్ మౌంటైన్సా? ఏంటది? నేను చెప్తాను. అక్కడ భూతాలుంటాయి. ఓహో, చెప్పు చెప్పు, అసలు అక్కడ కథ ఏంటో చెప్పు. పూర్తిగా అక్కడి కథని చెప్పాలి. ఇక్కడ ఎవ్వరు ఏ కథ విని భయపడిపోం. చెప్పు. ఒకసారి ఏమైందంటే, అసలు నువ్వు సైడ్ లో నుంచి ముందులో నుంచి సైడ్ కి ఎప్పుడు వెళ్తున్నావు, ఎలా వస్తున్నావు? ఇటు అటు కదలకుండా నిలబడి చెప్పొచ్చుగా. సరే చెప్పు చెప్పు. హ్యూడీ మమ్మీ, వీడు కథ చెప్పడం మొదలు పెట్టాడు. పూర్తవడానికి టైం పడుతుంది. పద, మనం వెళ్ళి వీళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు చేద్దాం. సార్, ఒకసారి ఏమైందో తెలుసా? నేను ఒక పని మీద అటువైపుగా వెళ్ళాను. అది చాలా భయంకరమైన చీకటిగా ఉంది. చాలా దూరం వరకు ఎవ్వరూ లేరు.
అక్కడ నక్కల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ఆ? సడన్ గా అప్పుడు ఒక శబ్దం వినిపించింది. ఆ? ఓహోహోహో. ఆ, ఎలాంటి శబ్దం అది? ఆ? ఏ చాలో చాలో సరిగా సరిగా చెప్పమంటున్నారుగా. ఇలా పెద్ద అరుపులు వినిపించాయి సార్. ఆ తర్వాత ఇంకో శబ్దం వినిపించింది. ఎలాంటి శబ్దం అది? అసలు నువ్వు ఎక్కడైనా నిలబడి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇటు అటు కదులుతావు? పోనీలే, తర్వాత ఏమైందో చెప్పు. ఎవరో అక్కడ ఏడుస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపు వింటే మనకి ఏడుపు వస్తుంది. ఎవరో ఆకలితో ఉన్నారు, బాగా ఆకలితో ఉన్నారు. ఎవరో అక్కడ నన్ను తినాలని చూశారు. ఎందుకు తినాలనుకుంది? అవును, ఆ శబ్దం వింటే వాళ్ళకి బాగా ఆకలిగా ఉన్నట్టుంది. ఈ చపకు 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 అంటే ఏంటి? ఈ చపక్ చపక్ ఆకుల కదలికల శబ్దం. ఆ తర్వాత ఆ భూతం కళ్ళు చీకట్లో ఎలా కనిపించాయో తెలుసా? అరే నేనే సార్, నేనే. మీరు భోజనం చేసేసి నిద్రపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాను. 2 పుల్లల్ని ఇలా పట్టుకొని చేస్తే నిప్పొస్తుందని నాకు ఇవాళే తెలిసింది. హుదుదు మనుషులు మాత్రం ఇక్కడ ఉన్నారంటే ఈ ఫుల్ మూన్ లో వాళ్ళ ప్యారెట్స్ తో ఈ ఫుల్ మూన్ కి ముందు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండేవారు. బాస్ కి బుర్ర పని చేయడం లేదనుకుంటాను. మంచి ఫ్లవర్సే ఎప్పుడు ఇళ్లలో పెట్టుకుంటుంటారు, కానీ బాస్ వాడిపోయిన ఫ్లవర్స్ ని పెట్టాడు. అడిగితే ఏదో ఒక రోజు వికసిస్తాయి అంటుంటాడు. వాడిపోయిన ఫ్లవర్స్ ఎప్పుడైనా వికసిస్తాయా? ఉదర మనుషులు దొరకరు, వాడిపోయిన ఫ్లవర్స్ వికసించవు. ఈయన అనుకునేవన్నీ జరుగుతాయని కలలు కంటారు. ఏం చేస్తాం? ఈ లైట్ల వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఏమీ లేదే. మళ్ళీ లైట్ వెలుతురు వస్తుంది. అరే ఇక్కడ ఏదైనా భూతం ఉందా? ఆయితో జలాయితో బాల్తో ఆయితో. అరే ఫ్లవర్స్ వికసిస్తున్నాయి, ఫ్లవర్స్ వికసిస్తున్నాయి. బాస్ రండి బాస్. అరే బాస్ ఇది చూసారంటే చాలా సంతోషపడతారు. అరే ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి? ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, వెళ్ళకండి, వెళ్ళకండి, ఆగండి. బాస్ త్వరగా రండి బాస్, త్వరగా. అరే బయటికి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. బాస్ ఎక్కడున్నారు మీరు? ఎందుకని తను అలా అరుస్తున్నాడు? ఏమైంది అసలు? ఫ్లవర్స్ వికసించాయా? ఓ నో! నిన్ను నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. బాస్ త్వరగా రండి. ఏమైంది? బాస్ అది బాస్, ఫ్లవర్స్ వికసించాయి. ఆ తర్వాత ఫ్లవర్స్ అన్ని కిటికీలో నుంచి వెళ్ళిపోయాయి. ఎస్ ఎస్ ఎస్, మనం పక్కనే ఉన్నాం, వాళ్ళు పక్కనే ఉండుంటారు. ఫాల్తూ రామ్, వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేయ్. మన రేపొద్దున హుదుదు డ్రైవర్ని వెతకబోతున్నాం. శివ, నీకో విషయం తెలుసా? ఇలాంటి అడవిలో ఏలియన్స్ ఉంటాయి. ఎవరైనా మనుషులు వస్తే ఆ ఏలియన్స్ కిడ్నాప్ చేసేస్తాయి. ఊరుకో ఏడి, ఎప్పుడు చూసినా నువ్వు ఏలియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటావు. మాట్లాడుకున్నారా? ఏలియన్స్? నేను ఏలియన్లకంతా భయపడేవాని కాను. ఎక్కడున్నారు ఏలియన్స్? ఏలియన్స్ హలో. నాకు చాలా టైర్డ్ గా ఉంది. శివ, ఇక్కడ ఏమి చప్పుడు వినిపించదు. మనం క్యాంప్ కి వెళ్దాం పద శివ. విన్నారా విన్నారా? అదే అదే భూతనాథుడు నిన్న చెప్పాడుగా, ఆ శబ్దమే. ఆ రాయి
ఎంతసేపు ఎక్కడేగా ఉంది ఆ రాయి అసలు ఏమైనట్టు శివ ఇక్కడేదో ఉంది నేను ఒక రాయి పైన కూర్చున్నాను ఆ రాయి హఠాత్తుగా మాయమైంది రాయి ఎలా కనిపించకుండా పోతుంది? సరే రండి వెళ్దాం. శివ అది అదే శబ్దం శివ భూతనాథ్ చెప్పాడుగా అదే లడ్డు సింగ్ సార్, మీరు దిగులు పడకండి. ఇక్కడ శబ్దం మాత్రమే కదా వస్తోంది. ఏదైనా మీ కంటికి కనిపిస్తే అప్పుడు చెప్పండి. లడ్డు సింగ్ సార్, హలో, మీ ఎక్కడున్నారు? లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, లేవండి, భయపడకండి. శివ ఈ శబ్దాలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయి. ఓహో డ్యూడీ, ఇక్కడ ఏలియన్స్ లేవు. ఇక్కడ శబ్దం మాత్రమే కదా వస్తుంది. శబ్దం వల్ల మనకి ఏమీ జరగదు, నువ్వు భయపడకు. వాళ్ళు అసలు భయపడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు శబ్దం ఇచ్చినా సరే భయపడుకుంటున్నారు. ఏం చేయాలి? వాళ్ళు శబ్దం చేసినా భయపడలేదంటే మనం వేరేదన్నా చేసి తీరాలి. మళ్ళీ వెళ్ళి భయపెట్టి పారిపోయేలా చేయి. నువ్వు వెళ్ళి ఇంకోసారి భయపెట్టి చూడు. చూడండి మన వైపే పుల్లొస్తుంది కాపాడండి కాపాడండి Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.